హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అయితే కమలాపల్లి ఎరడానికి అయితే వచ్చాము. సో వీడియో చూపిస్తాను. అయితే ప్రస్తుతానికి చెట్టు అయితే ఎక్కిపోయాను. సో చెట్టులో చూడండి నేనైతే ఎలాగ ఉన్నాను. సో నేను కమలాపల్లి ఎరడానికి అయితే వచ్చాను కదా, దాని కారణంగా చెట్టు అయితే ఎక్కిపోయాను. చెట్లు ఉన్న కాయలు అది చూపిస్తాను. మరి అంత ఎక్కువగా అయితే ఏం లేదు కానీ పర్లేదు, ఉన్నాయి అలాగే మామూలుగా అయితే ఉన్నాయి చెట్లు. ఆ యొక్క అయితే కమలాపల్లి అయితే ఇవేనండి, చాలా చివర్లో ఉన్నాయి, అసలు దొరకట్లేదు. అలాగే ఇలాంటి కర్రతో లాగితే ఇరిగిపోతున్నాయి కొమ్మలు అనేది, చాలా వీక్గా ఉంటుంది. సో ఫైనల్లో అయితే ఈ విధంగా రెండు ఏరేసాము. సో మాకై మరీ అంత ఎక్కువ కాయలేదు కానీ పర్లేదు, తినడానికి ఓకే అన్నట్టు విధంగా అయితే ఇది మేమైతే అమ్ముతామండి. ఇది కనీసం ₹1-2 వస్తుంది అనేసి. నేను ఏరిన దానికన్నా పడేసిందే చాలా ఎక్కువ. ఇప్పుడు చూపిస్తాను, మీరు ఇంత పడేసాను అనుకుంటున్నారు మీరు. మరీ దారుణంగా అయితే పడిపోయినాయి. అలాగ ఏరుతాం లేదో నాకైతే తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే ఈ చెట్టు ఎక్కడం ఇలాగ ఏరడం అయితే. సో నాకు ఎక్కిన తర్వాత నాకు గమనించింది ఒకటేంటంటే, ఈ చెట్టు అనేది చాలా మెత్తగా అయితే ఉంటుందండి. ఇలా లాగితే కొమ్మ అనేది ఇరిగిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అయితే పడిపోయినాయి కాయలు అనేది. సో తిడతారేమో అనుకున్నాను కానీ నాకైతే ఏం తిట్టలేదు. ఇవన్నీ పడిపోయానండి. అవి వీటిని అమ్మడానికైతే కుదరదు, మనమే తినాలి ఇది ఇంటికి వెళ్ళేసి. సో చూడండి చాలా వైపు పడిపోయినాయి, దెబ్బలు తగిలినాయి ఇవి. అయితే ఏంటంటే స్వీట్ కమలాపల్లో కావడం వల్ల పర్లేదు, తినవచ్చేది, చాలా తీయగా ఉంటుంది. వర్షం వల్ల అయితే చాలా పండిపోయినాయి ఇవి. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి కమలాపల్లిని ఎప్పుడైనా టేస్ట్ చేస్తే అదే తింటే ఒకసారి నాకు కమెంట్ చేయండి. వీలైనంత వరకు మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని పెడుతూ ఉంటాను.